పురాణాల కాలం నుండి ప్రతి ఇంట్లో రజకులు ఉన్నత స్థానం కలిగి ఉన్నారని, రజక మహిళలు ప్రతి ఇంటికి ఆడపిల్ల లాంటి వారని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు. అంటు బట్టలు, ముట్టుడు బట్టలు అని లేకుండా శుభ్రం చేస్తే చాకలి మహిళలను గౌరవించుకోవడం సనాతన ధర్మంలో ఉందని, ఇది అందరి బాధ్యత అని అన్నారు. సిద్దిపేట జిల్లా కిందలోని తమ నివాసంలో మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో 5 తరాలుగా పనిచేస్తున్న రజకులను ఘనంగా సన్మానించారు. ఇంట్లో భోజనం ఏర్పాటు చేసి రజక దంపతులకు బట్టలు, వెండితో చేసిన పొయ్యి, గమాల, వస్త్రం బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రహణ గౌరీ వ్రతంలో భాగంగా 9 గ్రహాల పేరు మీద వాయినం ఇవ్వడంలో భాగంగా ఒక వాయినం ఇంటి చాకలికి ఇవ్వాలని పార్వతీదేవి చెప్పిందని గుర్తు చేశారు. అందువల్లే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తమ ఇంటి చాకలిని గౌరవించుకున్నామని వారు తెలిపారు. తమలాగే అందరూ రజకులను ఆడపిల్లలా భావించి గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఇదివరకు రామరాజ్యం ఎలా ఉందంటే పరస్పరం వృత్తి వాళ్ళను, ఎవరి వృత్తి చాకలి కానీ, మంగలి కానీ, రైతులు కానీ, కంసాలి కానీ వారి విలువిచ్చి ఒకరికొరకు విలువ అంటే వారి సనాతన సాంప్రదాయాలు కాపాడుకుంటూ వృత్తిలో పంట వచ్చిందనుకో పంటలో ఫస్ట్ తీసేదే ఎవరు తీస్తారు అంటే రజకులకు, అంటే చాకలి వాళ్ళకు తీసిన తర్వాతనే ఇంకోళ్ళు తీస్తుంటారు. అలాగే అప్పుడు ఇదివరకు కూడా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియని పిల్లలు చేసే తప్పులు కూడా ఆ రజకులే పట్టుకోవాలి. తర్వాత మహిళ, తల్లి, తండ్రి, భార్య, భర్త చెయ్యని పనులు కూడా ఈ శాఖల వాళ్ళు చేశారు. కాబట్టి పురాతన సాంప్రదాయాల్లో మనము రజకులను ఒక ఆడపిల్లగా చూసుకోవాలనే ఒక భావన వాళ్ళకు ఉండే. అలాగే ఇప్పటికి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరులో కూడా నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. చాకలాం వచ్చిన తర్వాతనే వెనుక నుంచి ఇస్తారు వాళ్ళు దీపావళికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆడపిల్లతో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను టీటీడీ బోర్డు మెంబర్ 2 రాష్ట్రాలకు పోతుంది కాబట్టి ఈ సనాతన సాంప్రదాయాలు కాపాడే ఏదో గొప్పకు ఈ వీడియో మీ అందరినీ చెప్పడం లేదు. దయచేసి పని వాళ్ళని కూడా గుర్తించేది. ఇప్పుడు పని వాళ్ళు ఎవరు పని చేస్తలేరు. ఇప్పటికి ఉన్న వాళ్ళని మనం గౌరవిస్తే కొద్దిమంది అయినా ఉద్యోగాలు పోయేవాళ్ళు ఓహో మాకు గౌరవం ఇంత ఉందా, మా సమాజంలో రజకులకు ఇంత గౌరవం ఉందా అన్న తెలియాలన్న ఉద్దేశంతో గౌరీ కథ అంటారు. ఈ కథను పార్వతీ అమ్మవారు పురాతన కాలంలో ఒక బ్రాహ్మణునికి చెప్పిందనమాట. ఇదేదో మనం సృష్టించింది కాదు, డైరెక్ట్గా పార్వతీ అమ్మవారే చెప్పింది. అప్పుడు ఇది ఏం చేస్తారంటే 9 గ్రహణాలకి 9 మందికి ఈ వాయనం ఇవ్వాలన్నమాట. ఈ వాయనానికి ఈ 9 సార్లలో ఒకసారి చాకలి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల రజస్వల అయినాక ఏదైనా అంటుముట్ల దోషాన్ని తొలగించేటువంటి విధానాన్ని ఇక్కడ రజకులకు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు మనకి సేవ చేస్తారు. ఆ టైంలో సేవ చేసినందుకు పార్వతీ అమ్మవారు ఏం చేసింది, ఒకసారి ఈ 9 గ్రహణాలలో ఒకసారి వాళ్ళకి వాయనం ఇస్తే మీ ముట్టు దోషం వెళ్ళిపోతుంది అనే ఉద్దేశం ఈ గ్రహణ గౌరీ కథను పట్టుకుంటారు. దానికోసం ఈరోజు ఈ రజకులకు ఇవ్వడం జరిగిందండి.